ఇప్పుడు వాళ్ళకేమైనా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే ఫాలో కాలేరు. మన జెస్చర్స్, మన ఎక్స్‌ప్రెషన్స్‌ని వాళ్ళు క్యాచ్ చేయలేరు. అంటే మనం హ్యాపీగున్నామా, సాడ్‌గా ఉన్నామా, యాంగ్రీగా ఉన్నామా అనేది కూడా గుర్తించలేరు. వాళ్ళ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండిపోవడం అన్నట్టు. అవతల వాళ్ళ బిహేవియర్స్‌తోని అంటే సో, బేసికల్లీ సోషల్ బిహేవియర్‌లో చాలా ల్యాగ్ అవుతారు. అంటే ఇప్పుడు పిల్లలు బేసికల్లీ యూ ఎక్స్‌పెక్ట్ దెమ్ గ్రూప్‌లో ఆడుకోవడము, కలిసి టాయ్స్ షేర్ చేసుకొని ఆడుకోవడం, లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవి వాళ్ళు చేయలేకపోవడము ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ దట్ స్కూల్కి పోయినప్పుడు కంప్లైంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ గుర్తించడం. లేకపోతే పేరెంట్స్ అయినా కానీ దే రికగ్నైజ్ దట్ ఐ కాంటాక్ట్ ఉండదు. జనరలీ 1 year తర్వాత నుంచి కొంచెం నోటీస్ చేస్తుంటారు పేరెంట్స్. 12 to 18 monthsలో యూ నోటీస్ దట్ వేరే పిల్లల్లాగా, లేకపోతే వాళ్ళ ఇంకో చైల్డ్ ఉంటే వాళ్ళలాగా లేడు, ఏదో ఒక్కడనో డెవలప్మెంటల్ డిలే అవుతుంది, స్పీచ్లో సౌండ్స్ వస్తలేవనో, లేకపోతే ఎక్కడనో లాగ్ అవుతుంటారు. సో దే వరీ, డాక్టర్ దగ్గర తీసుకుపోతారు. బట్ యూజువలీ ఈ డయాగ్నోసిస్ ఖచ్చితంగా ఇవ్వడానికి ఇట్ విల్ టేక్ అంటే 2 years దాటినాకనే, అట్ ద ఏజ్ ఆఫ్ 3 years విల్ గెట్ అ క్లియరర్ పిక్చర్. సో వాటితో పాటు కొంచెం బిహేవియరల్ చేంజెస్ కూడా ఉంటాయి. అంటే రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకటే ప్యాటర్న్, ఒకటే రొటీన్, వాళ్ళు ఆ టాయ్తోనే అదే విధంగా అదే ప్లేస్లో కూర్చొని ఆడడము. సో అది కూడా ఆటిజంలో ఒక స్ట్రైకింగ్ ఫీచర్ అన్నట్టు.